రాజధాని గురించి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే. ఈ రోజున రాజధాని అంటే 3 చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే. అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్ కి అధికారం వస్తే, ఆ రోజున 2014లో చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, నేనున్నా, మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట అన్నారు, ఈ అలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 24కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఉద్యోగాలు లేవు, జీతాలు సంపాదించలేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే మీ తాత సంపాదించిన ముల్లా ఇంటి నువ్వేంది ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముల్లా ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు, సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు, దివ్యాంగులకి మోసం చేశాడు, కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు. ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు. ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం. నేనున్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. 10,000 పథకం చేతిలో పెట్టి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. నేనే, మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను. నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు.